నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్. సమస్యలు పరిష్కారాలు, నిపుణుల అభిప్రాయాలు, విశ్లేషకుల అంచనాలు, జనం గళం, జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. అవును, తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించేందుకు సూపర్ స్టార్ సిద్ధమయ్యారు. గతంలో వినిపించిన అంచనాలను వమ్ము చేస్తూ సొంత పార్టీకి తలైవా సై అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపారు. దీంతో తమిళనాట రజనీ రాజకీయ ప్రవేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తమిళ వ్యక్తి కాకపోయినా ప్రతి తమిళుడు అభిమానించి ఆరాధించే స్థాయికి రజనీ రావడానికి కారణం కేవలం ఆయన సినిమాలు అనుకుంటే పొరపాటే. రజనీకాంత్ వ్యక్తిత్వం, సేవాగుణం, మంచితనం, నిజాయితీ ఆయన్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇప్పుడు అదే నిజాయితీతో తలైవా రాజకీయాల్లోకి రావడాన్ని కమల్ హాసన్ సైతం స్వాగతించారు. 1950 డిసెంబర్ 12వ తేదీన జన్మించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్గా ఎదగడానికి ఆయన చేసిన ప్రయాణం సుదీర్ఘమే. తల్లిదండ్రులు మహారాష్ట్రీయులు, బెంగళూరులో నివాసం ఉంటూ వచ్చారు. రజనీకాంత్కు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి మరణించింది. కుటుంబం పేదరికంతో సతమతమవుతూ వచ్చింది. బస్ కండక్టర్ ఉద్యోగం పొందడానికి ముందు రజనీకాంత్ చిన్నపాటి ఉద్యోగాలు చాలా చేశారు. కర్ణాటక రవాణా సంస్థలో ఆయన కండక్టర్గా చేరారు. రజనీకాంత్ బస్ కండక్టర్గా ప్రయాణికులకు వినోదాన్ని పంచుతూ ఉండేవారు. ఆ కాలంలో ఆయన బస్సు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉండేవారు కూడా. టికెట్లు కట్ చేసి చేంజ్ ఇవ్వడంలో తనదైన ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించేవారు. ఓ మిత్రుడి ఆర్థిక సాయంతో రజనీకాంత్ 1973లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఆ సమయంలో ఓ స్టేజీ ప్రదర్శనతో రజనీకాంత్ దర్శకుడు బాలచందర్ దృష్టిని ఆకర్షించారు. 1975లో అపూర్వ రాగగల్ అనే సినిమాలో బాలచందర్ రజనీకాంత్కు క్యాన్సర్ పేషెంట్ పాత్ర ఇచ్చారు. ఆయనకు రజనీకాంత్ అని పేరు పెట్టింది కూడా బాలచందరే. పాత్ర చిన్నదే అయినా రజనీకాంత్ తన మార్కుతో అదరగొట్టాడు. రజనీకాంత్ ఓ రాజకీయ పార్టీ స్థాపించే స్థాయికి చేరుకోవడం అంత సులభంగా జరిగిందేమీ కాదు. ఓ బస్సు కండక్టర్ తమిళ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. తెరపై ఆయన ఏమైనా చేయగలరు. ఒక్కసారి కెమెరాలు పక్కకు జరిగితే అతి సామాన్యుడైపోతారు. నిజ జీవితంలో నటించడానికి తనకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదని అంటారు. అభిమానులు ఆయన్ను దైవ సమానుడిగా కొలుస్తారు. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆయన తెగ ఆలోచించినట్లే కనిపిస్తున్నారు. చాలా కాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. చివరకు 67 ఏళ్ల రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. నిజానికి రాజకీయాల్లోకి రావడానికి రజనీకాంత్ అంత ఇష్టంగా ఏమీ లేరనే అనిపించింది. రాజకీయాలు ఎంత కష్టమైనవో తనకు తెలుసునని, అందుకే రాజకీయాల్లోకి రావడానికి అంత ఇష్టపడలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే యుద్ధంలోకి దిగితే గెలవాల్సిందేనని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిసారి రజనీకాంత్ ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. రజనీకాంత్ తన అభిమానులకు ఏ సూచన చేస్తారని ఎన్నికల సమయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూడడం ఆనవాయితీగా మారింది. రెండు 2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను కలిశారు. అంటే రాజకీయంగా రజనీకాంత్ ప్రభావం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేరని 1996లో రజనీకాంత్ చేసిన ప్రకటన సంచలనమే సృష్టించింది.
అది డిఎంకే టీఎంసీ కూటమికి కలిసి వచ్చింది. అన్నాడీఎంకే ఓడిపోయింది. ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో క్రేజ్ ఉన్న పొలిటీషియన్ పోస్ట్ ఖాళీగా ఉందని, ఆ లోటుని భర్తీ చేయడానికి అన్ని వర్గాల వారికి నచ్చిన జనం మెచ్చిన నాయకుడు తలైవర్ అని పిలువబడే సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కడి వల్లే సాధ్యమని, కొత్త వారికి అవకాశం కల్పించి కొత్త రాజకీయం రావాలని తమిళనాడు తిరువట్రియూరుకి చెందిన రజనీకాంత్ అభిమాని రాజకీయ ఎంట్రీపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాన్ని తిరుపతి నుండి మా ప్రతినిధి గిరి అందిస్తారు. తమిళనాట రాజకీయంలో చక్రం తిప్పడానికి వస్తున్నటువంటి రజనీకాంత్ పట్ల తమిళనాడులో ఉన్నటువంటి స్థానికులు ఏ విధంగా భావిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్లకు ఉన్నటువంటి కోరికలు ఏంటి, ఆ కోరికల్ని రజనీకాంత్ తీరుస్తాడో లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరువట్రియూరుకి సంబంధించినటువంటి గోపాల్ గారికి కూడా అంత మాట్లాడదాం. சொல்லுங்க, தமிழ்நாடு பாலிடிக்ஸ் பார்த்தீங்கன்னா இப்போ ரஜினிகாந்த் வந்துட்டு இருக்காரு, உங்களுக்கு எப்படி இருக்கு, எப்படி நீங்க என்ன அவர் வரதை நாங்கள் வரவேற்கிறோம். தமிழ்நாடு மக்கள் எல்லாருமே வரவேற்கிறாங்க. இனி அரசியல் வந்து அவருடைய மாற்றங்கள் நிறைய ஏற்படலாம். இப்போதைக்கு தமிழ்நாட்டில் அரசியல் வந்து சரியில்லை. இனி இவர் வந்தாருனாக்கா வரும் காலத்தில் வந்து அரசியல் எப்படி இருக்குதுன்னு இவரை வச்சு தான் பார்க்க முடியும். நீங்கள் ஒரே பேச்சில் சொல்லணும்னா ரஜினிகாந்த் அவள் அந்த அளவுக்கு ரசிக்கிறதுக்கு காரணம் என்ன? எனக்கு சின்ன வயசுலேருந்தே அவர் கொஞ்சம் சினிமாலாம் ஆக்டிங்லாம் நல்லா பிடிக்கும். அதனால் நான் ஏற்கனவே தலைமை ரசிகர் மன்றத்தில் நானும் ஒரு நம்பர் தான். திருவொற்றியூர் தொகுதியில், திருவொற்றியூர்லேருந்து மணலி பகுதி எங்களுது. அந்த పகுதியில் எங்களுக்கு நாங்கள் రసికర్ మండలం வச்சுருக்கோం. రజనీకాంత్ అభిమానే కాకుండా ఆయనని సాధారణంగా ఆహ్వానించేటటువంటి అభిమానులు కావచ్చు, వీళ్ళు ఆయన చిన్నప్పటి నుంచి రజనీకాంత్ అభిమానం అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నానని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఒక తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఎంటీ ఏదైతే రాజకీయ నేతలు లేరు అన్నటువంటి ఇలాంటి సందర్భంలో ఆయన రావటం అనేది హర్షించదగ్గటువంటి అంశం అని ఆయన అభిమానిగా ఒక ఓటర్గా కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ఘన విజయం అనేది సాధించేటటువంటి అవకాశం ఉందని. అయితే తమిళనాడు రాజకీయాల పట్ల తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, తమిళనాడులో రాజకీయాల పట్ల మీరు ఏమనుకుంటారు? జయలలిత అంతగా వాళ్ళు ఆదరించడానికి గల కారణం? జయలలిత గారు ఉన్న రోజులు ప్రజలంతా ఓటర్సు, మహిళలు అవుతేనేమి, పురుషులు అవుతేనేమి, రైతులు అవుతేనేమి అందరూగా చాలా చుచ్చుచామలంగా ఆ అమ్మ అందరినీ కాపాడినది. అదే మాదిరిగా మన రజనీకాంత్ వస్తే అదే మాదిరిగా రాజకీయం ఉంటుందని ప్రజలంతా కోరుతున్నారు. రాబోయే రోజుల్లో రజనీకాంత్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు సుస్వతామలంగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుల మాటల్లో వింటున్నాము. అటు తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక రాజకీయ నేతగా రాబోతున్నటువంటి రజనీకాంత్ ప్రొఫైల్ చూస్తే ఖచ్చితంగా ఆయన గతంలో ఏదైనా ఒక అంశంపై ఆయన మాట్లాడితే ఖచ్చితంగా అది పూర్తి అయ్యేంత వరకు ఆయన మాట్లాడుతూ ఉంటాడని చెప్పి చెప్తారు. అయితే రజనీకాంత్కి సంబంధించి ఆయన పొలిటికల్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని తన పార్టీలోకి తీసుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి గోపాల్ గారు ఇక్కడ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. అంటే సామాన్యులు కోరుకునేది ఒకటే, కొత్త రాజకీయం రావాలి, కొత్త నాయకులు, కొత్త నేతలు రావాలని చెప్పి తమిళనాడు కోరుకుంటుందని చెప్పి వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఒకటే
తలైవా అభిమానులకు తీపి కబురు అందించారు. న్యూ ఇయర్ కి అదిరిపోయే బహుమతి ఇచ్చారు. రాజకీయ ప్రవేశంపై రజనీ క్లారిటీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు అభిమానుల సాక్షిగా స్పష్టం చేశారు. దీంతో తమిళనాట అభిమానం ఉప్పొంగింది. రజనీకాంత్ రాజకీయ ప్రకటనకు సంబంధించి తనకెంత క్లారిటీ ఉందన్న విషయాన్ని అభిమానుల సాక్షిగా స్పష్టం చేశారు. అభిమానులతో భేటీ కావడం అనే ప్రోగ్రాంను రెండోసారి షురూ చేసిన ఆయన గడిచిన 6 రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా అభిమానుల్ని కలుస్తూ వారితో ఫోటోలు దిగుతూ అందరినీ సంతృప్తిపరిచారు. 6వ రోజున రజనీ నోటి నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందోనన్న సందేహంతో ఎదురు చూస్తున్న వారి డౌట్లు తీరుస్తూ తన రాజకీయ రంగ ప్రవేశంపై మరెలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాల్సిన ముఖ్యమైన విషయాన్ని చెప్పేశారు. Put your efforts, result is mine. உன் கடமை செய், மிச்சதை நான் பார்த்துக்கிறேன். யுத்தம் செய், ஜெயிச்சா நாடாளுவ, செத்தா வீர சொர்க்கம் அடைவ. யுத்தம் செய்ய மாட்டேன்னு போயிட்டேன்னு சொன்ன உன்னை கோழைன்னு சொல்லுவாங்க. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని చెప్పడంతో పాటు తాను సొంతంగా రాజకీయ పార్టీ పెడతానని చెప్పేశారు. సత్యం, పని, అభివృద్ధి అనే 3 మంత్రాలతో తన పార్టీ నడుస్తుందని చెప్పిన ఆయన ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ కాదన్న మాటను చెప్పడంతో పాటు తానిప్పుడు రాజకీయ పార్టీ పెట్టకపోతే పెద్ద తప్పిదం అవుతుందంటూ తన పొలిటికల్ ఎంట్రీ అవసరాన్ని చెప్పేశారు. రాజకీయాలు తనకు కొత్తేం కాదన్న ఆయన తాను 1966 నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని చెప్పారు. பதவிக்கு எனக்கு ஆசை இருந்தா 1996 அந்த நாற்காலியில தேடி வந்தது. அது வேண்டான்னு தள்ளி வச்சேன். நாற்பத்தஞ்சு வயசுலயே எனக்கு அந்த பதவி ஆசை இல்ல. 68 வயசுல அந்த பதவி ஆசை எனக்கு வருமா? அப்படி வந்தா நான் பைத்தியக்காரன் இல்லையா? நான் ஆன்மீகவாதின்னு சொல்றதுக்கு தகுதியற்றவனா? పదవికాగ இல்ல. அப்ப வேற என்ன? దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీని స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. డబ్బు, పదవి ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో కొందరు నేతలు దోచుకుంటున్నారని చెప్పిన రజనీ తన రాజకీయ అరంగేట్రం సందర్భంగా ఊహించని రీతిలో సవాలు విసిరారు. எங்களுடைய கொள்கை நல்லதே நினைப்போம், நல்லதே பேசுவோம், நல்லதே செய்வோம், நல்லதே நடக்கும். வரப்போற சட்டமன்ற தேர்தல் ஜனநாயக போரில் நம்ம படையும் இருக்கும். తాను ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల వ్యవధిలోనే పూర్తి చేస్తామని, ఒకవేళ తానిచ్చిన హామీల్ని అమలు చేయని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ విసిరారు. రాజకీయాల్లోకి రావడం, పార్టీలు పెట్టడం మామూలే, ఎన్నికల వేళలో హామీలు ఇవ్వడం మామూలే. అయినా వాటికి టైం లైన్ పెట్టి ఆలోపు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పదవులకు రాజీనామా చేస్తానని రాజకీయ రంగ ప్రవేశం రోజునే చెప్పడం మాత్రం రజనీ స్పెషాలిటీగా చెప్పక తప్పదు.
ఎట్టకేలకు కబాలి ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే తలైవాకు తమిళనాడు తల వంచేనా, దళపతిని విజయం వరించేనా, రజనీకాంత్ ఎంజీఆర్ ను తలపిస్తారా, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందా, తమిళనాట ముత్తు రికార్డులు సృష్టిస్తారా, సూపర్ స్టార్ రాజకీయాలను శాసిస్తారా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ కడతారా? తనను ఆదరించిన ప్రజల కోసమే రజనీకాంత్ ముందు నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తమిళనాడులో రాజకీయ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటం, ప్రజలు మరింత కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో తనను ఆదరించి అభిమానించి ఈ స్థాయికి తీసుకువచ్చిన తమిళ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం రాజకీయాలంటే కేవలం డబ్బు సంపాదించడం, పదవులు పొందడం, పేరు సంపాదించడం లాంటి స్వార్థపూరిత ఆలోచనలో నిండిపోవడంతో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయ ప్రకటనతో తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ రాష్ట్రానికి, తమ ప్రజలకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని ఆనందంలో ఉన్నారు. రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో ఎంజీఆర్, విజయకాంత్, జయలలిత, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణాదిన అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితలు హవా నడిపించారు. అయితే రజనీకాంత్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి. అతనికి ఉన్న అభిమాన గణానికి లెక్కే లేదు. పేరుకే తమిళ నటుడు, కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక దక్షిణాదిన ప్రస్తుత కాలంలో రజనీకాంత్ వంటి పేరున్న హీరో లేరు. అలాంటి రజనీ రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా అనే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో నెగ్గడం సాధారణ విషయం కాదని రజనీకాంత్ కూడా చెప్పారు. సముద్రంలో నుండి ముత్యాలు తీసినంత కష్టమని తెలిపారు. అలా అని తనకు రాజకీయాలంటే భయం లేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే నినాదంపై పార్టీని స్థాపించారు. చిరంజీవి 10 ఏళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీని పెట్టి విఫలమయ్యారు. ఆయన ఉద్దేశం మంచిదైనప్పటికీ పార్టీ నిలదొక్కుకోలేదు. దీంతో ఆ తరువాత కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. తమిళనాట విజయకాంత్ కూడా పార్టీని స్థాపించారు. కానీ ఆయన దూకుడుతో పార్టీ ప్రభావమే లేకుండా పోయింది. అలాగే ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి వారు పార్టీ స్థాపించి విజయం సాధించారు. వీరి నుంచి రజనీ పాఠాలు నేర్చుకుని రాజకీయ రంగంలోకి దూకుతున్నారని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారు. 2014కు ముందు ఆయన పార్టీ స్థాపించినప్పటికీ ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు. 2019లో పోటీ చేయనున్నారు. రజనీకాంత్ ఏ మాట అయితే చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నారో అదే కారణాన్ని పవన్ చెబుతూ వస్తున్నారు. కాగా పీఆర్పీ నుంచి పవన్తో పాటు రజనీకాంత్ కూడా పాఠాలు నేర్చుకుని ఉంటారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయాలు చెడిపోయాయని, మారాల్సి ఉందని రజనీకాంత్ ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు కావాలని పవన్ కూడా చెబుతున్నారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. మార్పు అంటే ప్రజలకు మంచి జరిగే మార్పు అని వీరి ఉద్దేశం. రజనీకాంత్, పవన్లో ఒక్క తేడా ఉంది. జనసేనానికి ఆవేశం ఎక్కువ, రజనీకాంత్ సౌమ్యంగా ఉంటారు. ఇద్దరిది ఒకే దారి. ఇక్కడ మరో విషయం, పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు వచ్చాయో రజనీ పార్టీని ప్రారంభించక ముందే అలాంటి విమర్శలు వస్తున్నాయి. పవన్ 3 ఏళ్ల క్రితం పార్టీ స్థాపించినా ఇప్పటి వరకు విధి విధానాలు అంటూ ఏమీ లేవని విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. రజనీకాంత్ రాజకీయ అరంగేట్ర ప్రకటన చేయగానే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయనపై ఇదే ప్రశ్న సంధించారు. మొత్తానికి విపక్ష నాయకులు వీరికి స్పష్టత లేదని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి అభిమానుల కోరిక మేరకు రజనీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రజనీ పొలిటికల్ ఎంట్రీ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు తలైవరాక సరైందేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తమిళ ప్రజలకు
రజనీ ఓ వరంలా ముందుకు వచ్చారని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తలైవా హవా కొనసాగుతుందని లెక్కలు వేస్తున్నారు. ఇది వాటి భారత్ టుడేస్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.